సీఎం పదవిని వాడుకుంటున్నాడు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సీఎం పదవిని రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యల కోసం వాడుకుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగానైనా అభాసుపాలు చేయాలని రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారన్నారు. కక్షగట్టి జైలుకు పంపాలని అనేక ప్రయత్నాలు చేస్తూ కొత్త నాటకాలకు తెరలేపారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది ప్రజలకు 70 లక్షల మంది రైతులకు మరి ఈరోజు నీరందించి వాళ్ళకందరికీ కూడా పంటలు పండించేందుకు సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? మరి ఏ దానికి నోటీసు ఇస్తున్నారు? కేవలం కక్షగట్టి నోటీసు ఇస్తున్న సంగతి ప్రజలకు అర్థమైతేనే ఉంది. పెద్దలు ఇప్పుడు ప్రస్తావించినట్టు సుంకిశాల కుంగిపోతే దానికి నోటీసులు లేవు, మరియు ఎస్ఎల్బీసీ టనల్ కుంగిపోయి 8 మంది చచ్చిపోతే ఒక శవం దొరికింది, మిగతా శవాలు దొరకలేదు ఈ రోజు వరకు, దానికి నోటీసులు లేవు. పెద్దవాగు కొట్టకపోతే దానికి నోటీసులు లేవు. ఇలా అనేక రకాలుగా ప్రమాదాలు జరిగితే దేనికి కూడా నోటీసులు లేవు. కానీ 89 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని 1 సంవత్సర కాలంగా రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుతున్న సంగతి ఈ దివాళికోరు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. మరి అవి కూలిపోలే, కేవలం కుంగిపోయినాయి నీళ్లు నింపితే కూలిపోతాయని చెప్పేసి అందులో చేరే నీరుదంది కూడా క్రిందికి వృధాగా వదిలిపెట్టి దాదాపు తెలంగాణను మొత్తం కూడా గత సంవత్సర కాలంగా ఎండబెడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలే దీనికి సరైన బుద్ధి చెప్తారు. ఇటువంటి దివాళికోర ఆలోచనల్ని, ఇటువంటి కేసీఆర్ గారి మీద పగబట్టే ఆలోచనల్ని మానుకో అని చెప్పేసి కూడా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. టీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ విడిపోతుంది, అందరూ కూడా కొట్టుకుంటుందని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీసే ప్రయత్నం చేసిండ్రు. అందరు కలిసికట్టుగా సంయుక్తంగా పత్రికా ప్రకటన పెట్టి మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము, మా బలం ఇదని చెప్పే అనవరకే దానికి పులి స్టాప్ పెట్టి ఇలా నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అంటే ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీని అస్థిరితం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అది మీ యొక్క దివాళి కోరిక నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని సస్యశ్యామలంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్య దిగుబడి మన రాష్ట్రంలోనే చెప్పేసి ఆ కృషి అంతా కూడా కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.